పాపికొండల అందాలు చూసేందుకు వస్తున్న పర్యాటకులు అయ్యా బాబోయ్ అంటున్నారు. వేసవి సెలవులైన పిల్లా పాపలతో వచ్చేందుకు సాహసించడం లేదు. దీంతో పర్యాటక బోట్లు వెలవెలబోతున్నాయి. ఇంతకీ పాపికొండలకు పర్యాటకుల సంఖ్య ఎందుకు తగ్గింది? టికెట్ ధరలు అధికంగా ఉన్నాయా? ఎండలు భయపడుతున్నాయా? బోట్స్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ల సమస్య ఏంటి? లెట్స్ వాచ్. గోదావరిపై ఆహ్లాదకరంగా సాగే పాపికొండల విహారయాత్ర కళాహీనంగా మారుతుంది. పర్యాటకులు లేక వెలవెలబోతోంది. సాధారణంగా శని ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లో రాజమండ్రి నుంచి పాపికొండలకు 15 బోట్లలో 1000 మందికి పైగా పర్యాటకులు వెళ్తుంటారు. కానీ ఇప్పుడు రోజుకు 300 మంది కూడా వెళ్లడం లేదు. ఫలితంగా 1-2 బోట్లే పాపికొండలకు వెళ్తుండగా మిగతావి ఒడ్డుకు పరిమితమవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు బుక్కపోత కారణంగా పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా పర్యాటకుల సంఖ్య సగానికి సగం పడిపోయింది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవాళ్లు ఎండల కారణంగా పాపికొండల యాత్రకు సాహసించడం లేదు. ఇక్కడ మొత్తం 15 బోట్లుండగా ప్రత్యక్షంగా పరోక్షంగా వాటిపై ఆధారపడి సుమారు 300 మంది ఉపాధి పొందుతున్నారు. డీజిల్ ధర పెరిగినా టికెట్ ధర పెంచడానికి పర్యాటక శాఖ అనుమతి ఇవ్వడం లేదు. దీంతో పాపికొండల విహారయాత్ర బోట్ ఆపరేటర్లకు భారంగా మారుతుంది. లేదండి, బిజినెస్ బాగా తగ్గిపోయిందండి. ఎండల కారణంగా బిజినెస్ బాగా తగ్గిపోయింది. మనకి మామూలుగా కూడా ఈ రూట్ ఒకటి మార్చారండి. మనకి ఇప్పుడు ఇంతకుముందు పురుషోత్తపట్నం మీదుగా వెళ్ళి వయ్యా పురుషోత్తపట్నం ఈ రోడ్డు ప్రాజెక్టు వర్క్ జరగడం వల్ల మనకి ఇలా పోలవరం నుంచి ఇచ్చారు. ఇది కొద్దిగా బాగా ఇబ్బంది అయిపోతుంది. ఓన్ వెహికల్స్లో వచ్చే వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనకి ట్రాన్స్పోర్ట్ అయితే ఇక్కడ నుంచి మన వెహికల్ వాటికి పర్మిషన్ ఇస్తున్నారు, వెళ్తున్నాయండి. టూరిస్టులు కూడా ఈ ఎండకి ప్రభావం బాగా తగ్గిపోయారండి. మీకు ఆల్మోస్ట్ ఒక 60% వ్యాపారం తగ్గిపోయినట్టే. ఈ సమ్మర్లో ప్రతి సంవత్సరం బాగుండేదండి, ఈ సంవత్సరం బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం కార్మికులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని బోట్ల యజమానులు వాపోతున్నారు. నెలాఖరికి ఎన్ని బోట్లు తిరిగాయో లెక్కించి వచ్చిన డబ్బులను అందరం కలిసి పంచుకుంటూ కాలం వెల్లదీస్తున్నామని చెబుతున్నారు యజమానులు. మేము ఏంటంటే అందరం కలిపి చేసుకుంటామండి. ఎవరికి పావులా వచ్చినా 10 రూపాయలు వచ్చినా దాన్ని అందరం పంచుకొని ఇంకా అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నామండి. వాళ్ళకి జీతాలు కూడా లేని పరిస్థితిలో ఈ పాపికొండల టూరిజం అనేది ఉందండి. ఇటీవలి వరకు పురుషోత్తపట్నంలోని గండిపోచమ్మ ఆలయం వద్ద నుంచి బయలుదేరిన బోట్లు ఇప్పుడు పోలవరం నుండి వెళ్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనుల కారణంగా ఈ మార్పు జరిగింది. దీనివల్ల పోలవరానికి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఇది తమకు భారంగా మారుతుందంటున్నారు ట్రావెల్స్ నిర్వాహకులు. త్వరలో వేసవి సెలవులు ముగియబోతున్నాయి. ఎండలు కూడా కాస్త తగ్గాయి. దీంతో పాపికొండల విహారయాత్రకు వచ్చామంటున్నారు పర్యాటకులు. బోట్ వరకు నుంచి ఇక్కడ ట్రావెల్స్ కాడి నుంచి మొత్తం అందరం మేము ఉన్నాం. చాలా మంది ఇది పాపికొండలు నమ్ముకుని చాలా మంది బతుకుతున్నామండి. దీని మీద మేము ట్రాన్స్పోర్టర్స్ మేము ఇక్కడ నుంచి టూరిస్ట్ని చూసుకొని దగ్గర నుండి పంపిస్తూ ఉంటాం. అక్కడ వరకు వచ్చి బోటు వాడలు చూసుకుంటారండి. బోట్లు మినిమం రోజు సాటర్డే సండే వచ్చేసరికి ఒక 4-5 వెళ్తున్నాయండి. ఇంతకు ముందు అయితే 10 దాకా వెళ్ళేవి. మా బోట్లు అయితే బోట్ వాడర్స్ మొత్తం అందరూ కూడా 14 బోట్లు 15 బోట్లు ఉన్నాయండి. గతం కంటే ఇప్పటికి చాలా తగ్గిందండి. ఈ టూరిస్టులు అనేది రావాలని కోరుకుంటున్నాం. అయితే దీన్ని ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నామండి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు మధ్య సుమారు 40 కిలోమీటర్ల పొడవున గోదావరికి ఇరువైపులా పాపికొండలు విస్తరించి ఉన్నాయి. టూరిజం బోట్లలో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను వీక్షించేందుకు రోజు వందల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అయితే వేసవి తీవ్రత కారణంగా పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది. మరో వారం రోజుల్లో స్కూళ్లు తెరుస్తారు. దీంతో పర్యాటకుల సంఖ్య 100 కూడా దాటదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బోట్ ఆపరేటర్లు. డీజిల్ ధర పెరగడం వల్ల బోట్ ఆపరేటర్లపై అదనపు భారం పడుతుంది. దీంతో టికెట్ ధరను కనీసం 100 రూపాయలు పెంచి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. లేదంటే ప్రభుత్వానికి తాము కట్టే 100 రూపాయల సెస్ నుంచి కొంత మినహాయింపును ఇచ్చైనా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు బోట్ ఆపరేటర్లు. టికెట్ ధరలు అధికంగా ఉన్నాయంటున్నారు పర్యాటకులు. పిల్లలకు కూడా పెద్దవాళ్లతో సమానంగా టికెట్ ధరలు ఉండడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పాపికొండల టూరుకు చాలా మంది రాకపోవడానికి అధిక ధరలు కూడా ఒక కారణమంటున్నారు కొందరు పర్యాటకులు. మొత్తానికి పాపికొండల విహారయాత్ర పర్యాటకుల సంఖ్య అనూహ్యంగా పడిపోయింది. ఒక్కసారైనా యాత్ర చేయాలి అనుకునే వాళ్లు కూడా ఎండలకు భయపడి వెనకంజ వేస్తున్నారు. దీంతో పర్యాటకులు లేక పాపికొండల టూరిజం పడకేసింది.